డంపింగ్ యార్డ్ వచ్చి ఉడకంగా ఇప్పటికి మనకు 20 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు చాలా విచ్చలవిడిగా స్మెల్ను పట్టించుకోకుండా ఉన్నా కానీ మా బీఆర్ఎస్ హయాంలో దాన్ని క్యాపింగ్ చేసి 150 కోట్లతో క్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 500 కోట్లతో ఉడకంగా కరెంట్ ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అవుతున్నాయంటే ఆ వాటర్ పొల్యూషన్ కుడకంగా మనం 100 కోట్ల 150 కోట్లు పెట్టి ఆ పొల్యూషన్ ఫిల్టర్ చేయడానికి ఉడకంగా ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కుడకంగా అస్సలు ఆ గుట్ట అనేది అప్పుడు ఎక్కడో మనకు కనిపించబో కొద్దిగా దగ్గరరా, అలాంటిది ఇప్పుడు రోడ్డుకు దగ్గర ఆనించుకుంటా అసలు ఆ మెయింటెనెన్స్ లేకుండా అసలు ఇక్కడ పబ్లిక్ ఉన్నారా అని రామ్కి వాళ్ళకి తెలుస్తలేదు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాల కులకంగా తెలియకుండా అసలు మొత్తం డంపింగ్ ఆడుతూనే ఉందా, పబ్లిక్ ఉన్నారా లేరా అని ప్రభుత్వానికి కనిపిస్తలేదా, రామ్కి సమస్య కనిపిస్తలేదో అర్థమైతలేదు. ఎందుకంటే 3.5 లక్షల జనాభా జవహర్నగర్ కార్పొరేషన్లో ఉంటే అదేవిధంగా దమ్మెగూడలో 1 లక్ష జనాభా, నాగారం, దమ్మెగూడ పోతే కీసర, సైనిపూరి ఇక్కడ ఒక 10-15 వేల మంది నివసిస్తున్నారు. అయినా కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఆ రామ్కి గతంలో ఒక్కటే సైడ్ కాకుండా ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ 4 ఏర్పాటు చేస్తామని చెప్పారు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. దురదృష్టంగా పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న దీన్ని పట్టించుకొని ఖచ్చితంగా 4 దిక్కుల 4 చేసినట్టయితే అందరికీ బాగుంటుంది. ఎక్కడో గ్రేటర్ అయితే అవ్వదు, అక్కడ పోతే పటన్ చెరువు, అటు పోతే శంషాబాద్, ఇటు పోతే ఎక్కడ చెత్త అంతా తీసుకొచ్చి మొత్తం జవహర్నగర్ మీదనే వేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ రావడానికి ఉడకంగా, ఎందుకంటే రోడ్ల మీద చెత్త పడి చాలా మంది చనిపోతున్నారు యాక్సిడెంట్లు అయ్యి. ఎందుకంటే ఎక్కడెక్కడ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు అందరికీ బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక బస్తే కాకుండా 4 డివిజన్లు అయినాయి కాబట్టి 4 డివిజన్లు ఏ డివిజన్లు అది అక్కడ చెత్త వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ మనం ఇదే సమస్య మీద మనం ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చారు, మేధావులు వచ్చారు, కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా. మొన్న స్వాగత గ్రాండ్లో ఉడకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు పెడితే ఉడకం మేము వెళ్ళినాం. అక్కడ మా మల్లారెడ్డి సార్ ఒక్కడే చెప్తున్నాడు, చెత్త జవహర్నగర్ అంటే నా ఒక గుండెకాయ, నేను అట్లా చూసుకున్నా. అలాంటిది ఇక్కడ తెచ్చి అసెంబ్లీ ఉడకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఎక్కడి చెత్త తెచ్చి అసలు మెయింటెనెన్స్ లేదు, రామ్కి అంటే అసలు పట్టించుకున్నదే లేదు. ఎందుకంటే రోడ్డు మీద ఇక్కడ రోడ్డు, అక్కడ రోడ్డు, ఈ చెన్నపురం కాడ నుంచి చూసుకుంటే గబ్లాల ప్లేటు, ఇప్పుడు శాంతినగర్ చూస్తున్నాడు పోయి ఉండలేము అసలు. మా మల్లారెడ్డి సార్ మొన్న పిలిచి ఉడకంగా రామ్కి వాళ్ళు అందరు పిలిచి ఉడకంగా మాట్లాడారు. ఏదైనా సరే మళ్ళీ ఇంకోసారి మీరు ఇట్లా పట్టించుకోకుండా ఇంకో సైడ్ పెట్టకపోతే ఖచ్చితంగా అందరం వచ్చి పెద్ద ఎత్తున ఈ 10,000 మందితో ఇక్కడ ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ఇది పోయే వరకు మేము పోరాడతాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు ఉన్న సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా మా మల్లారెడ్డి సార్ తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు మీ టైం అమూల్యమైన టైము ప్రజల గురించి ప్రజా సంఘాలు చాలా కొట్లాడారు. ఎందుకంటే నేను చూస్తున్న 20-30 సంవత్సరాల సంది చూస్తున్నా ఈడ ట్యాక్సీల గురించి కానీ, అదే పర్మిషన్ల గురించి కానీ, రెవెన్యూలు వస్తే కూలగొడితే అడ్డంగా నిలబడే ప్రజా సంఘాలే. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ డబ్బులకు కాదు ఆశించేది, ప్రజల గురించి ప్రజా సమస్యల గురించే మీరు పోరాడతారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఒక్కరు ఇద్దరు ఇవాళ చెప్తారు మర్చిపోతారు, ప్రజా సంఘం పట్టిరంటే ఖచ్చితంగా సక్సెస్ చేసే వరకు మీరు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.